నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీయందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, పరిప్రియాడదగినది నీ దివ్య తేజం. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు సర్వయుగములలో సజీవుడవు, పరిపోషకలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అపోస్తులారా సహోదరులారా, నేనేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడగగా, పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. యేసు ప్రభు శిలువ వేయబడి చనిపోయినాడు కదా. చనిపోయినప్పుడు ఆయనను సమాధి చేసినారు. తాను ముందే చెప్పిన రీతిగా సమాధిలో 3 రాత్రులు 3 పగళ్ళు మాత్రం ఉన్నాడు. ఆ తర్వాత ఆదివారం ఉదయమున సమాధి తెరవబడ్డది. సమాధి నుంచి ప్రాణంతోనే బయటకు వచ్చినాడు. ఇక ఆయన శిష్యులు ఉన్నారు కదా, శిష్యులకు వారు ఒంటరి అయిపోయినారు. ఇందాక అన్ని విధాల మాకు తోడు ఉండే, ఆదరణ ఉండే, మేము ఉప్పులేని వారం అయిపోతాం అన్నట్లుగా చెదిరిపోయి ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు అది ఒక్కొక్కరికి కనబడి నేను బ్రతికే ఉన్నా, నేను ఎల్లప్పుడు మీతో ఉంటాను, మన సహోదరులతో చెప్పండి అని చెప్పి మొట్టమొదలు ఒక ఆమె మగ్దలేను మరియ, ఆమె యేసయ్యను చూసింది. అప్పుడు ఆమె వెళ్ళి అందరికి చెప్పింది. ఆ తర్వాత మరి ఇంకిద్దరు శిష్యులు. అట్లు 40 దినాల దాకా అందరికి కనబడ్డాడు యేసయ్య. 40 దినాలు అందరు ముందుకు రండి, మగపిల్లి ముందరికి రండి. అందరికీ కనబడ్డాడు. ఇంచుమించు ఆ రోజున
120 మంది ఉన్నారు. యేసయ్య యెరూషలేం పట్టణానికి తూర్పు దిక్కు ఒలీవల కొండ అని ఉన్నది. ఆ కొండ మీదకి వీళ్ళు పోయినారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళకు కనబడి, ఇదిగో మీతో చెప్పినట్లుగా నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఇక్కడే ఉండండి, ఇక అక్కడిక్కడెక్కడే చెదిరిపోవద్దు, యెరూషలేంలోనే ఉండండి, నేను మీ మీదికి పరిశుద్ధ ఆత్మను పంపిస్తాను. వాళ్ళు ఏమనుకున్నారు శిష్యులు? మా గురువు వెళ్ళిపోయిండు, మేము ఒంటరి వాళ్ళమే, దిక్కులేని వారం అనుకున్నారు కదా. అందుకొరకు ఆయన ఏమన్నాడు? మీరు దిక్కులేని వారు కాదు, నా ఆత్మను మీ మీదికి పంపిస్తాను అన్నాడు. అట్లు వాళ్ళు వింటూన్నారు, చూస్తూన్నారు. మేఘం వచ్చింది, మేఘం మీద రథం వచ్చింది. ఆ మేఘం వచ్చి యేసయ్యను తీసుకొని పరలోకం వెళ్ళిపోయింది. హల్లెలూయా. వీళ్ళు చూస్తూనే ఉన్నారు. మనం కూడా ఉంటే అదే రీతిగా ఆశ్చర్యంగా చూస్తాం కదా, అంతే కదా. చూస్తున్నారు, వెళ్ళిపోయినాడు. 2 మనుషులు మేఘంలో నిలబడ్డారు, తెల్లని బట్టలు వేసుకొని నిలబడి. వాళ్ళ ప్రాంతం పేరు ఏంటిదంటే గలిలయ్య. ఇప్పుడు ఎన్ని ఊర్లలో ఉన్నాయిగా? ఎల్లాపురము, అంశాన్పల్లి, రాతపల్లి, పోతిరెడ్డిపల్లి కదా. అట్లా వాళ్ళు అక్కడ ఈ శిష్యులందరూ కూడా గలిలయ్య ప్రాంతం వారు. గలిలయ్య అంటే గలిలయ్య అనేది ఒక సముద్రం ఉన్నది. ఆ సముద్రం చుట్టూ ఉన్న ఊర్లను గలిలయ్య తీర ప్రాంతం అంటారు. శిష్యులందరూ అక్కడ వెళ్ళే. అప్పుడు ఆ 2 మనుషులు మేఘం మీద నిలబడి ఉన్నారు. గలిలయ్య మనుషులారా, ఎందుకట్లు చూస్తున్నారు ఇంతగా ఆశ్చర్యంగా? మీ మధ్య నుండి కొనిపోబడిన యేసే ఏ రీతిగా పోవటం మీరు చూసినారు. ఏ రీతిగా పోయిండు ఆయన? ఏరోప్లేన్లో పోయిండా? పరలోకపు మేఘం వచ్చింది. ఏరోప్లేన్ పోతే ఎడదాకా పోతుంది, చంద్రుని దాకా కూడా పోదు. పరలోక మేఘం పరలోకం దాకా పోతుంది కదా. ఆయన వెళ్ళిపోయినాడు, అట్నే చూస్తున్నాడు. వాళ్ళిద్దరు ఏమన్నారు? గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆ రీతిగా ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి కొనిపోబడిన యేసే ఏ రీతిగా కొనిపోబడుట మీరు చూచితిరో. ఏ రీతిగా పోయినారు? ఏరోప్లేనా? హెలికాప్టరా? కాదు, పరలోకపు మేఘం వచ్చింది, మేఘం ఎత్తుకొని పోయింది. అప్పుడు వాళ్ళు అట్నే చూస్తున్నారు. ప్రభు వెళ్ళిపోయినాడు. ప్రభు ఏం చెప్పినాడు? పోయే ముందట మీరందరు నమ్మినారు కదా, నన్ను నమ్ముతున్నారు కదా, మీరు ఎక్కడ పోకండి, ఒక్క చోటే ఉండండి, ఇక్కడ యెరూషలేములోనే ఉండండి, మీ మీదికి నా ఆత్మను పంపిస్తాను. దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మీ మీదికి పంపిస్తాను. అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే ఏమైంది తెలుసా? ఏమైందమ్మా? 8వ వచనంలో, 1వ అధ్యాయము అపోస్తలుల కార్యము 8వ వచనంలో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. అప్పుడు ఆయన వెళ్ళిపోకముందు చెప్పిన మాట ఏమని? మీ మీదకి నా ఆత్మను పంపిస్తాను. దేవుని ఆత్మ అది శక్తిగల ఆత్మ. నేను చేసిన పనులన్నీ మీరు చేస్తారు. యేసయ్య ఏం చేసిండు? దయ్యాలు ఎలగొట్టిండా? ఎలగొట్టిండా? రోగులను బాగా చేసిండా? గుంటెలు నడిపించిండా? గుడ్డల్లో కళ్ళు ఇచ్చిండు. అటువంటి పనులు మీరు కూడా చేస్తారు. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయినాడు. 10 దినములు కనిపెట్టుకొని ఒక మేడ గదిలో ఉండి ప్రార్థన చేసుకున్నారు. అంత ఏక మనసు.
ఏక మనసుతో ప్రార్థన చేస్తాం. మనము వేరు కుటుంబాల వారమైనను యేసుక్రీస్తునందు ఒకటే కుటుంబం. భేదాలు పెట్టుకోవద్దు. సైతాను భేదం పెడతాడు. సోదరుని మధ్య, స్నేహితుడి మధ్య భేదాలు పెడతారు. మనసులో భేదాలు పెట్టుకొని దేవునికి దూరం అయిపోతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. సైతాను కల్పించే భేదాల్ని సైతాన్ మొక్క మీద గుట్టేసి మనము ఐక్యత కలిగి ఉండాలి. ఒక్క ఇంటి వారిలో వారు ఏక మనసుతో ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది? పెద్ద శబ్దం వచ్చిందండి. పెద్ద సుడిగాలి వచ్చింది. సుడిగాలి వచ్చి మేడ గది మీద ఉన్నారు కదా, ఆ గది 4 దిక్కుల గాలి తాకింది. తాకి అందులోంచి దీపాలు వచ్చినాయంట. ఏమొచ్చినాయి? ఎన్ని దీపాలు? అందులో ఎంతమంది ఉన్నారో అన్ని దీపాలు వచ్చేసినాయి. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు అక్కడ? 100. ఎంతమంది ఉన్నారు? 120. వచ్చిందా? పవర్ వచ్చింది. పవర్ అంటే ఏంటో మనకు తెలుసు కదా. ఎక్కడో భూమి కింద నీళ్ళు ఇక మనం చేదుకుంటుంటుంది. ఇప్పుడు చేదుడు అవసరమా? పవర్. ఏం పవర్ చెప్పవయ్యా? ఎలక్ట్రిసిటీ పవర్ కదా. అంతకంటే గొప్ప పవరు దేవుని పవర్, శక్తి. అది ఆ శక్తి వాళ్ళ మీదకి వచ్చి ఏం చేసినారు? వారిని వారు మర్చిపోయినారు. వారు ఏం చేసినారు? ఏడ్చినారు, నవ్వినారు. వారికి తెలియని భాషలు మాట్లాడే భాషలు దేవుని గొప్పతనాన్ని పొగిడినారు. అప్పుడు అక్కడికి కొందరు వచ్చి వీళ్ళకి పిచ్చి లేచింది, వీళ్ళు తాగినారు, ఇట్లా అన్నారు. అంటే అప్పుడు ఈ శిష్యుల్లో పెద్ద శిష్యుడు ఏమన్నాడు? అయ్యా, పొద్దు పొడిచి రామాయణ కాలేదు, దుకాణం తెరిచినారు. అప్పుడే కళ్ళు తాగడం దొరికింది మాకు. కళ్ళు తాగలేదు, దేవుని శక్తి మా మీదకి వచ్చింది. దాని గురించి ముందే బైబిల్లో రాసి ఉన్నది. ఆ శక్తితో మేము మాట్లాడినాము. కొందరికి వాళ్ళు మాట్లాడిన భాషలు అర్థమైనవి. ఎవరు వాళ్ళు? 17 దేశాల నుంచి వచ్చినారు. వాళ్ళందరి భాషలో వీళ్ళు మాట్లాడింది. ఆశ్చర్యపడ్డారు. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా మేము తాగలే. దేవుని వాగ్దానం నెరవేరింది. దేవుడు యేసు ప్రభువుని పంపినాడు. ఆయనను మీరేమో అన్యజనులకు అప్పగించినారు, వాళ్ళేమో సిలువేసి చంపినారు, సమాధి చేసినారు. దేవుడు ఆయనను దానికి మేము సాక్షులం. మనం సాక్ష్యం చేయాలన్నా? మరి చేయాలి. యేసయ్య బతికున్నాడు, సమాధి నుంచి తిరిగి లేచిడని చెప్పాలనా? చెప్పాలి. ఆ మాట చెప్తే అప్పుడు వాళ్ళందరూ వినాను. అయ్యా ఇదేదో మాట్లాడుతుంది, మీరు తాగినరంటే ఇట్లా అంటే మరి ఇప్పుడు ఏం చేయమంటాం మమ్మల్ని అన్నారు. ఇప్పుడు చదవండి అమ్మ 38వ వచనం నుంచి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. మీరు ఇందాక చేసిన తెలుసు తెలియక తప్పులు చేసిన పాపం అంటే ఏంటి? తప్పు. విన్నావా? పప్పులే, చిన్నదైనా పెద్దదైనా కదా. ఇప్పుడు కాలుకు పెద్ద మూల దిగితే నొప్పి అవుతుందా? చిన్న మూల ముళ్ళు గుచ్చుతో నొప్పి అవుతుందా? ముళ్ళ ఏదైనా ముళ్ళు గుచ్చినా నొప్పే, మొల గుచ్చినా నొప్పే, నొప్పి అవుతుంది. అట్లే మనం చిన్న తప్పు చేసినా పాపమే, తప్పే. పెద్ద చేసినా పాపమే. అవి మన లెక్కలు రాసినాయి కనుక ఒప్పుకోవాలి. తెలిసి చేసినో తెలియక చేసిన నన్ను క్షమించి యేసయ్యా అని ప్రార్థన చేసిన వాళ్ళకి ఏమవుతుంది? విడుదల. మనసు మారుతాయి. మారిందా? మనసు మారిందా లేదా? నీ మనసు మారిందా? ఇక కొత్త బతకాలనే ఆశ కలిగింది కదా. అప్పుడు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తము ఆ యేసుక్రీస్తు పేరట ఏం చేయాలా? బాప్తిసం. నిన్న రాత్రి కూడా నేర్చుకున్నాం కదా. బాప్తిసం అంటే ఏంటిది? యేసయ్యతో ఏకమైపోవాలి.
యేసయ్యతో చావాలి, యేసయ్యతో సమాధి చేయబడాలి, యేసయ్యతో తిరిగి లేవాలి, లేచి ఏం కావాలా? శక్తి పొందుకొని కదా, శక్తి పొందుకొని సాక్ష్యం ఇవ్వాలి, గొప్ప కార్యాలు చేయాలి. చేయాలి. మనము అందుకొరకు మాత్రమే కాకుండా మన పాపాలు మన మీద నేరం మోపుతుంటాయి కదా, అవి కడిగేసుకోవాలి. అందుకు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయాలి. పాపం ఒప్పుకున్న పాపమును యేసయ్య రక్తం కడిగేస్తుంది. ఆ నమ్మకం కలిగిందా? కలిగి ఇక మనము ఏది కొత్త పాత్ర కడగబడిన శుభ్రమైన పాత్ర దగదగా మెరుస్తుంది కదా. అటువంటి కొత్త పాత్ర కొత్త జీవితం కొరకు ఏం చేయాలా? బాప్తిస్మం పొందాలా. బాప్తిస్మం అంటే క్రీస్తుతో చావాలి. ఎందుకు చావాలి? పాపం చేయని క్రీస్తు చచ్చిండు, పాపం చేసిన మనం చావాలన్నా వద్దా? మరి క్రీస్తును కాకుండా మనం చస్తే మళ్ళీ లేవము. క్రీస్తుతో కలిసి చస్తే ఎవరైనా పెద్ద పట్టణంలో చుట్టాలింటికి పోతారు, కొత్త మొట్టమొదటిసారి పోతారు. పోతే ఒంటరిగా బజార్లతో అటు ఇటు పోయి చూసేస్తాను. ఒంటరిగా పోతారా? ఇంటిలోనే ఎవరైనా దొరికిపోతారా? దొరికిపోతారు కదా. ఇక మళ్ళీ ఇంటికి వచ్చిందాక అలా నిడవాలనా? విడువా కూడా. అట్లనే మనం యేసయ్య నమ్మినప్పుడు యేసయ్యను పట్టుకుని ఎట్లా విడిచిపెట్టాలన్నా? ఎప్పుడైనా ఎప్పుడైనా సిగరెట్ తాగుబుద్ధి అయితే విడిచిపెట్టాలి, ఎప్పుడైనా కళ్ళు తాగుబుద్ధి అయితే విడిచిపెడదాం కాదు. అయినా ఆ పాపం చేయలేదు, మనం కూడా చెయ్యొద్దు అని బాప్తిస్మం పొందినప్పుడు ఏం చెప్తున్నాం అన్నట్టు? యేసయ్య అయిపోయింది, నా బతుకంతా కడిగేసినావు, ఇప్పుడు నేను నీతో బతుకు, నీతో చస్తా, నీతో లేస్తా, నీతో పరలోకానికి వస్తాను, నీకు వందనం అని అందరి ముంగట సాక్ష్యం ఇవ్వాలనా? ఇవాళ మీరు సాక్ష్యం ఇస్తుండ్రా? పాత విడిచిపెట్టి యేసయ్యతో నడుస్తున్నాయి. ఆ రీతిగా బాప్తిస్మం పొందిన వారికి వారి మీద పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగి వచ్చినాడు. ఆ రోజున 3,000 మంది బాప్తిస్మం పొందింది. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది బాప్తిస్మం పొందుతున్నారు చెప్పండి? ఎంతమంది? మీ ముగ్గురట 3,000 అవుతారట. ఆమేన్. ఉన్నది బైబిల్లో ముగ్గురు అంటే నువ్వు 1000 మందిని తీసుకొస్తావు, నువ్వు 1000 మందిని తీసుకొస్తావు, నువ్వు 1000 మందిని తీసుకొస్తావు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా? ఇప్పుడు తీసుకుంటావా? రామాయి ఏం చేయాలా? మనము చనిపోయి క్రీస్తు సమాధి చేయబడి క్రీస్తు లేస్తే ఒక్కడు ఎంతమంది అవుతారు? 1000 మంది. తెలిసింది. వారిలో ఉంటారు వాడు 10,000 మంది అవుతారు. కనుక మొదటి లాభం ఏంటిదంటే ఇదివరకు చేసిన పాపములు తీసేయబడి నరక శిక్ష తప్పుతుంది. అవునా? రెండవది ఆయనతోనే కలిసి జీవిస్తాం, సావైన బతుకైనా ఆయన. ఆ తర్వాత ఏమవుతాం? మనము ఒంటరిగా ఉన్న మనము ఎంతమంది? 1000 మంది అవుతాం. ఇక ఇద్దరు కలిసి చేస్తే 10,000 మంది అవుతారు. ఇప్పుడు వీళ్ళిద్దరు నదువులు ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే ఒక్కరు చేస్తే 1000 అవుతుంది, ఇద్దరు కలిసి చేస్తే 10,000 మంది అవుతారు. హల్లెలూయా. ఆ రీతిగా బలమును శక్తిని ఇచ్చి రక్షించిన దేవుడు ఈ బాప్తిస్మం ద్వారా మనల్ని తనలో చేర్చుకుంటున్నాడు. ఎవరిలో? ఇప్పుడు మనం ఎవరిలో ఉంటాం? అందుకే 2 కొరింథీ 6:12 ఏమున్నది? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, కాబట్టి ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తం క్రొత్తవాయను.
ఆ కొత్త జీవితంలో మనం సాక్షి ఉండాలా, అందించాలి, అభివృద్ధి చేయాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దయామయుడా, కృపా కనికరణ మా తండ్రి, మీరు మానవుల పాపములన్నిటి కొరకు, అందరి కొరకు శిక్షను అనుభవించి మనుషుల వలె గోడపాటు వలె శిక్షను అనుభవించి చనిపోయినావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచినావు. లేచి నీ శిష్యులకు కనబడి ధైర్యం చెప్పినావు. ఆ ధైర్యంతో వాళ్ళు నిలిచినారు. మార్గం నాకు ధైర్యం ఇచ్చుటకు నాయనా, నా తండ్రి, మేము నీలో దాక్కోవాలన్నారు. నీలో దాక్కున్నటంటే బాప్తిస్మం పొంది, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది. ఇప్పుడు నలుగురు యవనస్తులు మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతుండగా తండ్రి నీ సన్నిధించండి, నీ కనుదృష్టి ఉంచండి, వారి మీద నీ ఆత్మను కుమ్మరించండి. ఇప్పుడు మా అందరి మీద కూడా నీ ఆత్మ మరలా కుమ్మరించబట్ట అవసరమైనది. కుమ్మరించి బలపరిచి ఫలింపచేసి దీవించమని ఈ కార్యం అంతటినీ మీ మహిమార్థమై మీ ఆజ్ఞ చొప్పున జరిగిస్తుండగా మహిమా ప్రభావాలు మా మధ్య ఉంచి మమ్మల్ని దర్శించి బలపరిచి ముఖ్యంగా నీలో ప్రవేశిస్తూ బాప్తిస్మంగా లోబడుతున్న బిడ్డలను ప్రత్యేక రీతి మీరు రెక్కలిడ దాచుకొని ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆయన ఒక్కరిని లేపుకుంటావా? రావాలి. కష్టం లేదు. ఇట్లా పట్టు. అది ముగియేటప్పుడు కాదు. నీ పేరేంటమ్మా? కృప. అబ్బా, ఎంత మంచి పేరు. నీ పేరు ఉరిపెట్టిండ్రు మంచోళ్ళు. కృప అంటే దేవుని దయ. కృపలో చాలా శక్తి ఉంది. నేను అన్నందుక నిజంగా ఒప్పుకున్నావు కదా, ఏసయ్య క్షమించిండా? మరి ఇప్పటి నుండి కొత్త మనిషిలాగా జీవించి ఆయన ఆత్మ పొందుకుని సాక్షిగా ఉంటావా? మనం ఇట్లా బాప్తిజం పొందమని నిన్ను ఎవరు బలవంతం పెట్టారు? ఎవరు పెట్టలేదు. నీ అమ్మ, నీ అక్క, నీ ఆయన, నేను, ఎవరు లేదా? హల్లెలూయా. నువ్వు నీకు బాప్తిజం అవసరం అని చెప్పి నువ్వు చూసినావు కనుక యేసు ప్రభు నాకు ఇచ్చిన అధికారంతో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క పేరిట నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. నా సంకటంబులన్నీ తీరిపోయే, సంహారదుగా నన్ను దాటిపోయే. నా సంకటంబులన్నీ తీరిపోయే, సంహారదుగా నన్ను దాటిపోయే. పరోకునే కదా సురంగను, పరోకునే కదా సురంగను, పరమకాలానుకు హక్కుదారును, పరమకాలానుకు హక్కుదారును. నీ పేరేమయ్యా? రాము. మరి యేసు ప్రభువును గూర్చి మంచిగా తెలుసుకున్నావా? ఆయన నీ కొరకు మనిషిగా వచ్చి నీ కొరకు చనిపోయి సమాధికి పోయి తిరిగి లేచినాడు కదా. రేపు అసలు జీవితమును సమాధికి పోయినా బతికించే జీవితం ఆయన ఇస్తాడని నమ్ముతున్నావా? మరి నీ పాపాలు ఒప్పుకున్నావా? యేసయ్య క్షమించిందా? ఇప్పుడు కొత్త మనసు వచ్చింది కదా. మరి ఇక మీదట కొత్త జీవితమే జీవిస్తూ ఆయనతో జీవిస్తావా?
మరి ఇట్లా బాప్తిజం పొందమని ఎవరైనా బలవంత పెట్టిర్రా? మీ నాయన బెదిరియచ్చు లేదా? మీ అమ్మ లేదా? నేను నువ్వు ఇష్టపూర్వకంగానే చేస్తున్నావు కనుక దేవుడు నాకు ఇచ్చిన అధికారం ప్రార్థన చేస్తారా? చేయాలి. ఒకరు చేయండి ఎవరైనా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా రక్షణకర్తమైన తండ్రి, స్తోత్రం వందనాలు యేసయ్యా. ప్రభా, ఈ శుభదినంలో ప్రభా, ఈ యొక్క నాయన సంవత్సరం మొదటి దినంన ప్రభా, ఇదిగో నీ బిడ్డలు నా తండ్రి మరి మారుమనసు పొందుకొని వారి పాపం ఒప్పుకొని బాప్తిజం పొందుకొని ఉండగా ప్రభా, ఇదిగో కృప, రాము, లక్ష్మణ్, దినాకర్ వీళ్ళందరికీ కూడా నాయన తండ్రి ఇది మొదలుకొని వీళ్ళకి తోడుగా ఉండండి ప్రభా, నీ కృపను తోడుగా ఉంచండి నాయన. మరి పాతవి గతించను, ఇదిగో సమస్తం క్రొత్తవాయను. అవునాయన, ఈ దినం నుంచి వారి అలవాట్లలో, వారి మాటల్లో, వారి తలంపుల్లో కొత్తదనం దయచేయండి. జయ జీవితం దయచేయండి ప్రభా, ప్రార్థన జీవితం దయచేయండి ప్రభా. ప్రతి దినం బిడ్డలు వాక్యం చదివే అలవాటు బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఇదిగో కుమారుడు రాము బాప్తిజం పొందుతుండగా నాయనా తండ్రి యేసయ్య నాడు నాయనా తండ్రి పరిశుద్ధాత్మ పౌరమని దిగి వచ్చి నాయనా నీవు ప్రభా తండ్రి యేసయ్య మరి నేను నా ప్రియ కుమారుడని మాట్లాడావు ప్రభా. వీళ్ళని కూడా నాయన ఆ విధంగా ఆశీర్వదించండి. సంఘమంతటి ఎదుట నాయన బిడ్డను ఇంకా సాక్షిగా లోకం ఎదుట నాయన తండ్రి, బంధువుల ఎదుట నాయన, స్నేహితుల ఎదుట బిడ్డను సాక్షిగా నిలబెట్టి మీ మహిమ కొరకు వాడుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మోకాళ్ళ మీద ఉంటావా? ఎందుకంటే తక్కువ ఇప్పుడు ఈయనకు రాము అనే పేరు దేవుడనా? పేరు మారుద్దామా? పేరు మారవాలా? పేరు మారవాలి కదా. రాము రూబేన్ పెడదాం. ఇగో యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో 2 అన్నదమ్ములు ఉన్నారు. ఎవరు వాళ్ళు? యాకోబు, ఆంద్రేయ, ఇంకా పేతురు, యోహాను. యాకోబు, యోహాను. యాకోబు మరి ఈయనకు యాకోబు అని పెట్టి ఆయనకు యోహాను అని పెడదాం. ఈయనకు లాజర్ అని పెడదాం. లక్ష్మణ్, లాజర్. ఓకే అంకుల్. యోహాను లాజర్ అంటే మళ్ళీ పాత పేరు లేదు అంకుల్, ఓకే. అక్షరం వస్తుంది. యాకోబు, యోహాను. యాకోబు అంటే ఆయన యేసు ప్రభు శిష్యుడై బైబిల్లో ఒక పత్రిక రాసిండు. యాకోబు పేరు మీద ఒక గ్రంథం ఉన్నదా? ఉంది. మరి యోహాన్ రాసిండా? యోహాన్ రాసిన 4 పుస్తకాలు ఉన్నాయి. మరి రేపు నువ్వు బైబిల్ ఎంత చదివి 4 కాదు 8 రాయాలి. సరేనా? రాము, నువ్వు సంఘం ఎదుట ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీ పాపాలు ఒప్పుకొని యేసయ్యతో కలిసి జీవించి పరలోకం వెళ్ళాలని చేసిన ప్రార్థనకి యేసయ్య జవాబు ఇచ్చిండని నమ్మి మరి బాప్తిసం పొందుటకు వచ్చిన్నారు. యేసు ప్రభు నాకు ఇచ్చిన అధికారం చొప్పున తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ పేరిట మీ పేరు మార్చి యాకోబు అని పేరుతో బాప్తిసం ఇస్తున్నాను. ఎవరు బలవంతం పెట్టలేదు కదా. నీవే ఇష్టపూర్వకంగా నీకు దేవుని రాజ్యం కావాలా, యేసయ్యలో నేను ఉండాలని కోరికతో చేసిన దేవుడు ప్రార్థన జవాబు ఇచ్చినాడు కదా. మరి ఇప్పటి నుంచి ఆయనతో నీకు కలిసి జీవిస్తావు కదా. అందుకే ఇప్పుడు నీకు కొత్త పేరు పెడుతున్నాం. ఇప్పుడు కొత్త బతుకు లోకానికి చూపించాలా వద్దా? చూపించాలి. మరి మోకలు ఈ రీతిగా నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి యేసు ప్రభు నాకు ఇచ్చిన అధికారంతో
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ పేరట మీకు బాప్తిస్మం ఇస్తూ నూతన సృష్టిగా యోహానాన్ని పిలుపుటకు బాప్తిస్మం ఇస్తాను.